కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు దాటినా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలు కాలేదు. విలీన విషయమై ప్రభుత్వ పెద్దలను కలిసినా ఉద్యోగ నేతలకు నిరాశ మిగులుతోంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో శాసనసభ గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే అపాయింటెడ్ డే మాత్రమే ఖరారు కాలేదు. అయితే ఎన్నికలు పూర్తయిన వెంటనే అపాయింటెడ్ డే అమలు చేస్తామని బీఆర్ఎస్ అప్పట్లో ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని హామీ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలవుతోంది. ఇంతవరకు ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అపాయింటెడ్ డేను ప్రకటించలేదు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కాంగ్రెస్ ఎన్నికలు రావడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఆ రోజు ఉన్న కార్మికులందరూ కూడా ఇవాళ జాబ్ సెక్యూరిటీ లేదు, ఇబ్బందులు ఉన్నాయి, పనిభారం పెరిగింది, తర్వాత 3 పిఆర్సీలు 2 పిఆర్సీలు పెండింగ్ ఉన్నాయి, తర్వాత 11 డిఏల ఏరియర్స్ రాలేదు, తర్వాత 2013కు సంబంధించినటువంటి 50% ఏరియర్స్ బాండు రాలేదు, తర్వాత ఉద్యోగ భద్రత లేదు, రాజ్యాంగ పనిభారం పెంచి కార్మికుల మీద ఒక దమనకాండ ఉండి యూనియన్లు లేని పరిస్థితి రావడం వలన కార్మికులందరూ కూడా బాధాతప్త హృదయంతో కాంగ్రెస్కి పట్టం కడితే రిలీఫ్ వస్తుంది, వాళ్ళన్న చేస్తారు అని చెప్పి ఆనాడు మరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టం కట్టిన ఆర్టీసీ కార్మికులు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎజెండాలో పెట్టడం జరిగింది. శ్రీధర్ బాబు గారి కమిటీలో ఆర్టీసీని పరిరక్షిస్తాం, 2 పిఆర్సీలు చేస్తాం, బకాయిలు ఇచ్చేస్తాం, తర్వాత ఈ మెర్జర్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే కొంత తాత్సారం ఉంది. కార్మికుల్లో ఇప్పుడు ఇబ్బంది, వాళ్ళల్లో నైరాశ్యం కూడా వచ్చేసింది. అయ్యో వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు అట్లా చేసిండ్రు, వీళ్ళని నమ్ముకుంటే వీళ్ళు కూడా చేస్తారా లేదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు కోడ్ వస్తే నోట్లో మళ్ళీ మనకు కూడా ఇబ్బందులు వస్తాయా అనేటువంటి ఆవేదనలో మరి ఇబ్బందుల్లో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా మేము ముఖ్యమంత్రి గారిని కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం, ఏదైతే మేనిఫెస్టోలో మీరు పెట్టినరో దాని ప్రకారంగా కార్మికుల ఆత్మాభిమానానికి మాట ఇచ్చిన ప్రకారంగా వెంటనే మరి ప్రక్రియని వేగవంతం చేయాలి. ఇక ఆర్టీసీ కార్మికులకు 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పీఆర్సీ బాండ్స్ చెల్లించే విషయంలో చొరవ చూపగలరని మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఆర్టీసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీమ్ మిషన్ సమస్య కొరతగా ఉందని, యుద్ధ ప్రాతిపదికన కొత్త టీమ్ మిషన్స్ కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు. మరి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మహిళలకు ఉచిత ప్రయాణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నాడు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఆ రోజే ఆర్టీసీ కార్మికులకు కూడా ఈ పీఆర్సీ కానీ లేకుంటే బాండు విషయంలో కానీ లేకుంటే ఈ అపాయింట్ డే కానీ ఇస్తారని కార్మికులు అందరూ ఎదురు చూసిండ్రు. కానీ సరే మరి ఏదైతే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆ రోజు ప్రకటించిండ్రో ఆ తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్ చేయడం జరిగింది. కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వం అయినా మాకు మంచి చేస్తారని కార్మికులందరూ కూడా ఇట్లా మహిళా కండక్టర్లు కానీ కొంచెము ప్రేమతోటి ప్యాసింజర్లను ఎక్కించుకొని ఎక్కడంటే అక్కడ దింపడం, ఎక్కియడం, విపరీతమైన రద్దీ, మామూలు రద్దీ కాదు. ఇప్పుడు టికెట్ కొట్టాలి అని అంటే, మహిళా ప్రయాణికి టికెట్ కొట్టాలంటే 5 సార్లు బటన్ నొక్కాలి. ఆర్టీసీలో గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, హైదరాబాద్ సిటీలో కానీ జిల్లాలో కానివ్వండి టిమ్ మిషన్లు మొత్తం పాడైపోయినాయి. ఇవి ఎప్పటికో రిప్లేస్ చేయాల్సిన పని ఉండే. కానీ ఈ వర్క్ లోడ్ ఇవాళ వెలగడం వల్ల ఇవాళ ఇంకా కూడా ఎక్కువ కార్మికులకు పని ఒత్తిడి పెరిగింది. ఖచ్చితంగా మేమైతే కార్మికులందరూ కూడా మాతోటి ప్రతినిత్యం ఫోన్ల ద్వారా కానీ కలిసినప్పుడు కూడా మరి అందరు కూడా మరి వాళ్ళ యొక్క అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు.
టిమ్లు కొనాలని మేము ఒక ఆఫీసర్ గారు కూడా కలిసినప్పుడు వాళ్ళు ఏదో టిమ్ ప్రొడక్ట్ అవుతలేదని ఏదో చాకు చెప్పిండ్రు, అదైతే శుద్ధ అబద్ధమని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము ఇవాళ ఆ సమస్యల మీద ఇవాళ మేనేజ్మెంట్ ఎండి గారికి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వాన్ని మేనేజ్మెంటు ఏదైతే ఎండి గారు తప్పుదోవ పట్టిస్తున్నారని మేము భావిస్తున్నాం. ఇవాళ మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టిన తర్వాత కార్మికులకు పనిభారం పెరిగింది. మహిళా కండక్టర్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఓవర్లోడ్ వెహికల్ నడపలేక డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ కార్మికులతో పాటు ప్రయాణికుల నుంచి కూడా వ్యక్తమవుతోంది.